కావాలని చెప్తూ ఉంటే అదేం లేదు. అందుకని వీళ్ళు డబుల్ ఇంజన్ కాదు, ఇది డబుల్ భారాల ప్రభుత్వం కింద మారిపోయింది. డబుల్ భారాలు. స్మార్ట్ మీటర్లు పెడితే ఈ విజయవాడలోనే ఒక చిన్నపాటి ఒక పరిశ్రమ నడుపుకునే వాళ్ళకి 6,000 కరెంటు బిల్లు వస్తూ ఉంటే, ఒక కుటీర పరిశ్రమ నడుపుకునే వాళ్ళకి స్మార్ట్ మీటర్ మార్చాక 26,000కు పోయింది. 6,000 అక్కడ, 26,000 అక్కడ, ఏకదమ్మన 20,000 పెరిగిపోయింది. కొంతమందికి 1,00,000, కొన్ని షాపులకి అయితే 1,00,000 స్మార్ట్ మీటర్లు పెట్టాక ఈ విజయవాడలోనే. మాకు వద్దు బాబో అని ప్రజలు తిరస్కరిస్తున్నా సరే పెట్టాల్సిందని అదాని మనుషులు పంపించి నెత్తి మీద కూర్చుంటున్నారు స్మార్ట్ మీటర్లు. ఎట్లా పెడతారు స్మార్ట్ మీటర్లు? మీరే చెప్పారు ఇది పగలగొట్టండి అని, మీరే చెప్పారు. కోర్టులో కేసు వేశారు ఇది తప్పు అని. చంద్రమోహన్ రెడ్డి పయాల కేసు ఈ విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా వేశారు. స్మార్ట్ మీటర్లు వద్దని వేశారు. ఇప్పుడు ఆ కేసు సంగతి ఏమిటి? నేను 10 సార్లు అడిగి ఎంతవరకు స్పందించాలి. వాళ్ళు నోరెత్తి మాట్లాడటం లేదు. మీరు వేసిన కేసు విషయంలో కోర్టులో పెండింగ్లో ఉంది, మీరు ఏం మాట్లాడతారు?